జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 4, 2026, ఆదివారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 3:11 వరకు. తదుపరి పుష్యమి. యోగము వైతృతి, రాత్రి 1:47 వరకు. తదుపరి విష్కంభం. కరణం కౌలవ, మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి తైతుల, రాత్రి 11:08 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 5:48. చంద్రోదయం సాయంత్రం 6:52. చంద్రాస్తమయం ఉదయం 7:26. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:24 నుండి 5:48 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుండి 5:03 వరకు. వర్జము రాత్రి 10:35 నుండి 12:04 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:01 నుండి 2:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:46 వరకు. శుభ గడియలు ఉదయం 7:23 నుండి 9:14 వరకు. జనవరి 4, ఆదివారం. ఈ రోజు ఉన్న నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 3:11 వరకు ఉంది. తదుపరి పుష్యమి. ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఇంకా రవి పుష్య యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. ఈ రవి పుష్య యోగ సమయం మధ్యాహ్నం 3:11 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ రవి పుష్య యోగ సమయంలో దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం బంగారం, వెండి, ఇతర నూతన వస్తువులు, నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం. ఇంకా ఈ రోజు ఉన్న వైతృతి, విష్కంభ యోగాలు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సూర్యోదయం నుండి రాత్రి 1:47 వరకు వైతృతి యోగ విష గడియలు ఉంటాయి. ఆ తరువాత నుండి రాత్రి 2:50 వరకు విష్కంభ యోగ విష గడియలు ఉంటాయి. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:43 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:43 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కూర్మ పురాణంలో 17,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, మత్స్య పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం. బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ గారి పుట్టినరోజు సందర్భంగా జనవరి 4న వరల్డ్ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ హిప్నాటిజం దినోత్సవం. తెలుగు సినీ నటులు ఆహుతి ప్రసాద్ గారి వర్ధంతి. భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 4 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురు కావచ్చు. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.